అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కన్యారాశివారికి మే 25 సోమవారం, మే 26 మంగళవారం, మే 27 బుధవారం, మే 28 గురువారం వరకు జరిగే అద్భుతమైన రాశిఫలాల గురించి. ఈ 4 రోజులలో మీ జీవితంలో వచ్చే మార్పులు, గ్రహస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక విషయాలు, ఉద్యోగం, విద్య, ప్రేమ, వివాహ జీవితం మరియు భవిష్యత్తులో కలిగే శుభఫలితాల గురించి ఎంతో విశేషంగా తెలుసుకోబోతున్నారు. మీరు ఎంతో ఆశతో, నమ్మకంతో ఈ వీడియో చూస్తున్నారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోలో చెప్పే విషయాలు మీ జీవితానికి ఒక మార్గదర్శకంగా మారవచ్చు. అందుకే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చాలామంది మా వీడియోలను చివరి వరకు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో భాగమవ్వండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి ఆస్ట్రాలజీ వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరియు కామెంట్లో భక్తితో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. భగవంతుని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు. కన్యారాశివారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలతో జీవించే వ్యక్తులు. వీరు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరి మనసులో ఏముంది, ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు అన్నది త్వరగా గుర్తించగలరు. అందుకే చాలా సందర్భాల్లో ఇతరుల కంటే ముందుగానే పరిస్థితులను అర్థం చేసుకుంటారు. కన్యారాశివారి మనసులో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ గుర్తుకు వస్తాయి. మీరు నమ్మిన వ్యక్తులు చేసిన మోసం, మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవారు, మీకు తిరిగి గౌరవం ఇవ్వనివారు, ఇవన్నీ మీ హృదయంలో బాధను పెంచుతాయి. కన్యారాశివారికి ఉన్న గొప్ప గుణం బాధ్యత. కుటుంబం కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. తాము బాధపడినా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో బాధలను దాచుకుని జీవిస్తారు. వీరు చాలా క్రమశిక్షణతో జీవించాలనుకుంటారు. ప్రతి పని సమయానికి పూర్తవ్వాలి అని భావిస్తారు. ఎవరైనా మాట తప్పితే వీరికి చాలా బాధగా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు ఇతరుల వల్ల నిరాశ ఎక్కువవుతుంది. ప్రస్తుతం బుధగ్రహ ప్రభావం మీ ఆలోచనలను మరింత లోతుగా మారుస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించే పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల కొన్నిసార్లు మానసిక అలసట పెరుగుతుంది. కన్యారాశివారికి ఒక చెడు లక్షణం కూడా ఉంటుంది. అది ఎక్కువగా మౌనంగా ఉండటం. మనసులో ఉన్న బాధను బయటకు చెప్పకుండా లోపలే దాచుకుంటారు. అదే బాధ తర్వాత ఒత్తిడిగా మారుతుంది. అందుకే ఈ సమయంలో మీకు దగ్గరైన వారితో మాట్లాడటం మంచిది. వీరు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు. కాని అదే ప్రేమలో ఎక్కువగా గాయపడేది కూడా కన్యారాశివారే. నమ్మకద్రోహాన్ని అస్సలు భరించలేరు. ఒకసారి హృదయం విరిగితే మళ్లీ ఎవ్వరినీ సులభంగా నమ్మరు. ఈ సమయంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతోంది. గతంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు మీకొక పాఠంలా మారుతున్నాయి. ఎవరికోసం ఎంతవరకు చెయ్యాలో మీరు అర్థం చేసుకుంటున్నారు. మీరు అనుభవించిన ప్రతి బాధ మిమ్మల్ని బలంగా తయారుచేస్తోంది. ఇప్పుడు మీరు మునుపటిలాగా అమాయకంగా లేరు. జీవితాన్ని మరింత జాగ్రత్తగా చూడడం ప్రారంభించారు. కొంతమంది కన్యారాశివారు ఈ సమయంలో ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంది. అందరూ ఉన్నా కూడా నన్ను నిజంగా అర్థం చేసుకునేవారు లేరు అనే భావన కలుగుతుంది. కానీ భగవంతుడు మీతో ఉన్నాడు అనే నమ్మకం మిమ్మల్ని నిలబెడుతుంది. ఈ 4 రోజుల్లో మీకొక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. మీ విలువను గుర్తించని వారికోసం మీ మనసును బాధపెట్టుకోవటం అవసరం లేదని తెలుసుకుంటారు. కన్యారాశివారు జీవితంలో చాలా కష్టాలను అనుభవించారు. మీ హృదయంలో ఎంత బాధుందో బయటవాళ్లకు పూర్తిగా తెలియదు. కానీ భగవంతుడు మాత్రం మీ ప్రతి కన్నీటినీ చూశాడు. మీ జీవితంలో ఒక కొత్త మార్పు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మూసుకుపోయిన మార్గాలు మళ్లీ తెరుచుకుంటాయి.
ఇటీవల మీలో భక్తి పెరిగి ఉండొచ్చు. ఆలయానికి వెళ్లాలనిపించడం, మంత్రాలు వినాలనిపించడం, ప్రశాంతంగా ఉండాలని కోరుకోవటం ఇవన్నీ దైవ అనుగ్రహ సంకేతాలు. కొంతమంది కన్యారాశివారికి అనుకోని వ్యక్తుల నుంచి సహాయం లభిస్తుంది. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారు అనుకున్న సమయంలో ఎవరో ఒకరు మీకు దారి చూపుతారు. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. గతంలో జరిగిన బాధలు మిమ్మల్ని బలంగా తయారుచేశాయి. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. మీరు మళ్లీ కొత్తగా జీవితం ప్రారంభించాలనే ఆలోచనలోకి వస్తారు. భగవంతుడు ఆలస్యంగా పరీక్షించినా చివరికి మంచి ఫలితమే ఇస్తాడు. మీ సహనం వృధా కాలేదు. ఇప్పుడు మీరు మంచి రోజులకు దగ్గరవుతున్నారు. దుర్గాదేవి అనుగ్రహం మీపై బలంగా కనిపిస్తోంది. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయటం వల్ల అదృష్టం పెరుగుతుంది. కన్యారాశివారికి ఈ సమయంలో ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. సంపాదించిన ధనం నిలవకపోవటం వల్ల నిరాశ పెరుగుతోంది. ఎంత కష్టపడినా ఖర్చులు తగ్గకపోవటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోంది. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఇంటి అవసరాలు, ఆరోగ్య సమస్యలు లేదా పాత అప్పుల కారణంగా ధన ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది కన్యారాశివారు గతంలో ఇచ్చిన ధనం తిరిగి రాక బాధపడుతున్నారు. నమ్మినవాళ్లే ధనం విషయంలో మోసం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. ఎవరి మాటలు నమ్మి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగం చేసేవారికి జీతం ఆలస్యంగా రావచ్చు. వ్యాపారులకు ఆశించిన లాభాలు తగ్గవచ్చు. అయినప్పటికీ ఇది శాశ్వతం కాదు. గురుప్రభావం వల్ల క్రమంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన ధనం తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రతి బుధవారం గణపతిని ప్రార్థించడం మంచిది. పసుపు గణపతికి అర్చన చేయటం వల్ల ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయి. ఈ సమయంలో ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం వస్తుంది. మీ జీవితంలో ఇప్పటివరకు ఉన్న కష్టకాలం క్రమంగా ముగింపు దశకు వస్తోంది. మీరు సహనంతో ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి ధనయోగం కనిపిస్తోంది. కన్యారాశివారికి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఇవన్నీ ఇప్పుడు క్రమంగా తగ్గే దశకు వస్తున్నాయి. మీరు చాలా కాలంగా నా జీవితం ఎప్పుడు మారుతుంది అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతోంది. ఇటీవల మీలో కొన్ని మార్పులు మీరు గమనించి ఉండవచ్చు. గతంలో ప్రతి చిన్న విషయానికి భయపడిన మీరు ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఆలోచించడం ప్రారంభిస్తున్నారు. ఇదే మీ జీవితంలో కొత్త శుభకాలం ప్రారంభమవుతున్న సంకేతం. భగవంతుడు ఎప్పుడూ కష్టపడేవారిని వదిలిపెట్టడు. కన్యారాశివారు జీవితంలో చాలా త్యాగాలు చేశారు. కుటుంబం కోసం, ప్రేమ కోసం, బాధ్యతల కోసం ఎన్నోసార్లు తమ సంతోషాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు అదే త్యాగానికి ఫలితం రావడం ప్రారంభమవుతోంది. ఈ 4 రోజుల్లో మీకు కొన్ని చిన్న చిన్న శుభసూచనలు కనిపించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభమవుతుంది. ఎవరో ఒకరు మీకు మంచి వార్త చెబుతారు. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల మీ జీవితంలో మంచి వ్యక్తుల పరిచయం ఏర్పడే అవకాశముంది. గతంలో మీను అర్థం చేసుకోని వారు ఇప్పుడు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. కొంతమంది కన్యారాశివారికి ఈ సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. వ్యాపారులకు కొత్త పరిచయాలు లాభాలను తీసుకురావచ్చు. విద్యార్థులకు మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా మౌనంగా భరించిన బాధలకు ఇప్పుడు ముగింపు కనిపిస్తోంది. భగవంతుడు మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరవబోతున్నాడు. ఈ సమయంలో ముఖ్యంగా దైవభక్తి మీకు మరింత బలంగా అనిపిస్తుంది. మీరు దేవుని దగ్గరకు వెళ్లాలని అనిపిస్తుంది. ఆలయ దర్శనం చేయాలనే కోరిక పెరుగుతుంది. ఇది మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతున్న సంకేతం. ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేయడం వల్ల అదృష్టం పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. కొంతమంది కన్యారాశివారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని మళ్లీ కలుసుకునే అవకాశం ఉంది. గతంలో దూరమైన వ్యక్తులు మళ్లీ దగ్గరవ్వచ్చు. ఇది కేవలం చిన్న మార్పు కాదు, ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే దశ ప్రారంభం. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి బాధ మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది. ఇక ముందు మీరు మునుపటిలాగా అమాయకంగా ఉండరు. జీవితాన్ని మరింత జాగ్రత్తగా, తెలివిగా ముందుకు తీసుకెళ్తారు. మీరు గతంలో కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులు వృధా కాలేదు. భగవంతుడు మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు అదే సహనం మీకు గౌరవం, స్థిరత్వం, ఆనందం తీసుకురాబోతోంది.
ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తును ఇంకా బలంగా చేస్తుంది. పేదలకు సహాయం చేయడం, ఆవులకు ఆహారం పెట్టడం, దేవాలయ సేవ చేయడం వల్ల శుభఫలితాలు మరింత పెరుగుతాయి. మీ జీవితంలో ఇప్పుడు క్రమంగా వెలుగు పెరుగుతోంది, చీకటి తగ్గిపోతోంది. మీరు చాలా త్వరలోనే ఇంత కష్టం తర్వాత నాకు మంచి రోజులు వచ్చాయి అని అనుకునే పరిస్థితి వస్తుంది. కన్యారాశివారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరికైనా మనసిస్తే పూర్తిగా అంకితమవుతారు. కాని అదే ప్రేమలో ఎక్కువగా బాధపడేది కూడా వీరే. ప్రేమ సంబంధాలలో కొన్ని భావోద్వేగ పరిస్థితులు కనిపించవచ్చు. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం శుక్రగ్రహ ప్రభావం మీ భావోద్వేగాలను మరింత పెంచుతోంది. అందుకే ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. అతను నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా, ఆమె మనసులో ఇంకేదైనా ఉందా అనే సందేహాలు పెరగవచ్చు. కొంతమంది కన్యారాశివారు గత ప్రేమ జ్ఞాపకాల వల్ల ఇప్పటికీ బాధపడుతున్నారు. మీరు ఎంతో ప్రేమించిన వ్యక్తి దూరమవడం వల్ల మీ మనసులో ఒక ఖాళీ ఏర్పడింది. బయటకు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం ఆ బాధ ఇంకా తగ్గలేదు. ఈ సమయంలో మూడో వ్యక్తి జోక్యం వల్ల కూడా సమస్యలు రావచ్చు. మీ ప్రేమ విషయాలను అందరితో పంచుకోవద్దు. కొందరు అసూయతో మీ సంబంధాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ప్రేమలో సహనం చాలా అవసరం. వెంటనే కోపంతో మాట్లాడకండి. ఒకసారి నోటినుంచి వచ్చిన మాట తిరిగి తీసుకోలేరు. అందుకే ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న వ్యక్తి నిజంగా మీ విలువను అర్థం చేసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలిపెట్టడు. నిజమైన ప్రేమ అనేది కష్టకాలంలో తెలుస్తుంది. కొంతమంది కన్యారాశివారికి ఈ సమయంలో కొత్త ప్రేమ పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. మొదట స్నేహంగా ప్రారంభమైన పరిచయం తర్వాత ప్రేమగా మారే అవకాశముంది. ప్రతి శుక్రవారం తెల్లని పూలతో దుర్గాదేవిని ప్రార్థించడం వల్ల ప్రేమ సంబంధాలలో శాంతి పెరుగుతుంది. అలాగే ఓం క్లీం కృష్ణాయ నమః మంత్రాన్ని జపించడం వల్ల సంబంధాలలో ఉన్న అపార్థాలు తగ్గుతాయి. మీరు ప్రేమలో చాలా త్యాగాలు చేశారు. కాని ఇప్పుడు మీ విలువను గుర్తించే వ్యక్తులు మాత్రమే మీ జీవితంలో ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో ఒక విషయం గుర్తించుకోండి. మీను నిజంగా ప్రేమించే వ్యక్తి మీ కన్నీళ్లకు కారణం కాదు. మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తే మీ జీవితానికి సరైన భాగస్వామి. ప్రేమలో గతంలో జరిగిన తప్పులను మళ్లీ చేయకండి. ఎవ్వర్నీ అతి త్వరగా నమ్మకండి. సమయం తీసుకుని వారి మనసును అర్థం చేసుకోండి. ఈ 4 రోజుల్లో మీరు మీ హృదయానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆ నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే అవకాశముంది. కన్యారాశివారికి కుటుంబ జీవితం చాలా ముఖ్యమైనది. భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, నమ్మకం ఉండాలని కోరుకుంటారు. కాని ప్రస్తుతం గ్రహస్థితుల ప్రభావం వల్ల దాంపత్య జీవితంలో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. చిన్న విషయాల మీద పెద్ద గొడవలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు, కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలు ఒత్తిడికి కారణమవుతాయి. భార్యాభర్తల మధ్య మాటల దూరం పెరిగే అవకాశం ఉంది. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఈ సమయంలో మౌనం కంటే ప్రేమగా మాట్లాడడం మంచిది. కొంతమంది కన్యారాశివారు జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. ఇంట్లో మానసిక ప్రశాంతత తగ్గడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో అనుమానాలు పెరగకుండా జాగ్రత్తపడాలి. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకండి. ఒకసారి నమ్మకం దెబ్బతింటే సంబంధం బలహీనపడుతుంది. ప్రస్తుతం శుక్రగ్రహం కొంత పరీక్షిస్తున్నా గురుగ్రహ ప్రభావం వల్ల చివరికి సమస్యలు తగ్గే అవకాశముంది. మీరు సహనం పాటిస్తే కుటుంబ జీవితం మళ్లీ ప్రశాంతంగా మారుతుంది. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం దుర్గాదేవిని కలిసి ప్రార్థించడం మంచిది. భార్యాభర్తలు కలిసి దీపం వెలిగిస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. కొంతమంది కన్యారాశివారికి ఈ సమయంలో శుభవార్తలు కూడా వినిపించవచ్చు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి మీను పూర్తిగా అర్థం చేసుకోకపోయినా చివరికి మీ నిజాయితీని గుర్తిస్తారు. అందుకే కోపం కన్నా ప్రేమను ఎక్కువగా చూపించాలి. ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది. కుటుంబంలో పెద్దల మాట వినడం వల్ల సమస్యలు త్వరగా తగ్గుతాయి. మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలు వృధా కావు. భగవంతుడు సరైన సమయంలో మీ కుటుంబానికి ఆనందం తీసుకురాబోతున్నాడు. కన్యారాశి ఉద్యోగులకు ఈ 4 రోజులు కొంత ఒత్తిడితో కూడుకున్నవిగా కనిపిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడి పనిచేసినా వెంటనే గుర్తింపు రాకపోవచ్చు. కార్యాలయంలో కొందరు మీపై అసూయతో ప్రవర్తించే అవకాశం ఉంది. మీ పనిలో తప్పులు వెటికేవారు కూడా ఉంటారు. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ప్రస్తుతం శని ప్రభావం వల్ల మీ సహనం పరీక్షించబడుతోంది. పని ఒత్తిడి, సమయపాలన, టార్గెట్లు ఇవన్నీ కలిసి మానసిక అలసట పెంచుతాయి. ఈ సమయంలో సహోద్యోగులతో వాదనలు చేయకండి.
మౌనం మీకు రక్షణగా ఉంటుంది. కొందరు కావాలనే మిమ్మల్ని రెచ్చగొట్టే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించాలి. కొంతమంది కన్యారాశివారికి ఉద్యోగ మార్పు వల్ల భయం ఉండవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు మీకు సరైన దారిని చూపిస్తాడు. ప్రతి ఆదివారం ఉదయం సూర్యభగవానునికి నీళ్లు సమర్పించడం వల్ల ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. అలాగే ఓం ఆదిత్యాయ నమః మంత్రాన్ని జపించడం వల్ల అధికారుల అనుకూలత లభిస్తుంది. ఈ సమయంలో మీ కష్టం వృధా కాదు. ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. కొంతమంది కన్యారాశివారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనిపించవచ్చు. దూర ప్రాంతాల నుంచి మంచి సమాచారం రావచ్చు. ఉద్యోగం లేక బాధపడేవారు నిరాశ చెందకండి. త్వరలోనే ఒక మంచి అవకాశం మీ జీవితంలోకి రావచ్చు. కన్యారాశి విద్యార్థులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చదువుపై ఆసక్తి ఉన్నా ఏకాగ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎక్కువ ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. చదివిన విషయాలు గుర్తులేకపోవడం వల్ల భయం పెరుగుతుంది. కొంతమంది విద్యార్థులు మొబైల్ ఫోన్ మరియు సోషల్ మీడియా వల్ల చదువులో వెనకబడే అవకాశం ఉంది. అందుకే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం బుధగ్రహ ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంది. మీరు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. విదేశాల్లో చదవాలని అనుకునేవారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. స్కాలర్షిప్ లేదా మంచి కాలేజీ నుంచి సమాచారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం సరస్వతీదేవిని ప్రార్థించడం వల్ల చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః మంత్రాన్ని జపించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. కొంతమంది విద్యార్థులు మానసికంగా బాధపడవచ్చు. కాని ఆ బాధలను చదువుపై ప్రభావం చూపనివ్వకండి. ఈ సమయంలో గురువుల ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది. మీ టీచర్లను గౌరవించండి. పెద్దల సలహాలు వినండి. మీ కష్టం వృధా కాదు. ప్రస్తుతం మీరు పడుతున్న శ్రమ భవిష్యత్తులో గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. విజయం ఒక్కరోజులో రాదు. సహనం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటేనే గొప్ప ఫలితాలు సాధించగలరు. మీలో ఆ శక్తి ఉంది. కన్యారాశివారికి గ్రహస్థితులు జీవితంలో ముఖ్యమైన మార్పులను సూచిస్తున్నాయి. ప్రస్తుతం శని, గురు, రాహు, కేతు మరియు బుధగ్రహాల ప్రభావం మీ జీవితాన్ని లోటుగా ప్రభావితం చేస్తోంది. ఈ ప్రభావాల వల్ల కొన్నిసార్లు మానసిక ఒత్తిడి పెరిగినా చివరికి మంచి ఫలితాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శని ప్రభావం ఇప్పుడు మీ జీవితంలో సహనాన్ని పరీక్షిస్తోంది. మీరు గత కొంతకాలంగా అనుభవించిన ఆలస్యం, నిరుత్సాహం, అవమానాలు, కష్టాలు ఇవన్నీ శని మహారాజు పరీక్షలే. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, శని ఎప్పుడూ కష్టపడేవారిని ఖాళీ చేతులతో పంపించడు. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు క్రమంగా ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఫలితాలు వెంటనే రావు. ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో ఓపిక కోల్పోవద్దు. గురుగ్రహం ప్రస్తుతం మీకు కొంత రక్షణగా నిలుస్తోంది. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని అనుకున్న సమయంలో ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. గురు ప్రభావం వల్ల పెద్దల ఆశీర్వాదం కూడా మీకు బలంగా ఉంటుంది. రాహు ప్రభావం కారణంగా కొన్నిసార్లు గందరగోళం కనిపిస్తుంది. ఎవరి మాట నమ్మాలో అర్థం కాని పరిస్థితులు రావచ్చు. కొందరు మీరు మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు మరియు సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. కేతు ప్రభావం వల్ల మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతున్నాయి. ఆలయ దర్శనం చేయాలని అనిపించడం, ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలని అనిపించడం, భగవంతుని దగ్గరకు వెళ్లాలని కోరుకోవడం ఇవన్నీ కేతు ప్రభావానికి సంకేతాలు. బుధగ్రహం కన్యారాశి అధిపతి కావడంతో మాటలు మరియు ఆలోచనలపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో మీరు చాలా తెలివిగా ఆలోచించినా కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్లే సమస్యలు పెరుగుతాయి. శుక్రగ్రహం ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలనిస్తోంది. కొన్నిసార్లు ప్రేమగా ఉండే వ్యక్తులు అకస్మాత్తుగా దూరంగా మారినట్లనిపించవచ్చు. అయితే ఇది తాత్కాలిక ప్రభావం మాత్రమే. ఈ 4 రోజులలో ముఖ్యంగా బుధవారం మరియు గురువారం రోజులు మీకు కొంత శుభప్రదంగా కనిపిస్తున్నాయి. ఆ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలివ్వవచ్చు. ప్రతి బుధవారం గణపతిని ప్రార్థించడం వల్ల బుధగ్రహ దోషాలు తగ్గుతాయి. అలాగే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని ప్రభావం శాంతిస్తుంది. మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక కారణముంది. భగవంతుడు మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తున్నాడు. అందుకే ఈ సమయంలో ధైర్యంగా ముందుకు సాగాలి. కొంతమంది కన్యారాశివారు ఈ సమయంలో పాత కర్మ ఫలితాలను అనుభవించే అవకాశముంది. గతంలో మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు రక్షణగా మారతాయి. అలాగే కొన్ని తప్పిదాల వల్ల కూడా పరీక్షలు రావచ్చు.
ప్రస్తుతం మీకొక ముఖ్యమైన సందేశముంది. జీవితంలో జరిగే ప్రతి ఆలస్యం మీను ఆపడానికి కాదు, మరింత మంచి స్థాయికి తీసుకెళ్లడానికి. కన్యారాశివారికి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. బయటకు మీరు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం మానసిక అలసట ఎక్కువగా ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనలను మళ్లీ మళ్లీ ఆలోచించడం వల్ల మనసుకు విశ్రాంతి తగ్గుతుంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్య ఎక్కువగా కనిపించే అవకాశముంది. రాత్రిళ్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగ్గా పడకపోవచ్చు. భవిష్యత్తు గురించి భయం, కుటుంబ సమస్యలు, డబ్బు ఒత్తిడి ఇవన్నీ కలిసి మానసిక శక్తిని తగ్గిస్తాయి. కొంతమంది కన్యారాశివారికి తలనొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువగా కూర్చుని పనిచేసేవారికి శరీర అలసట పెరిగే అవకాశముంది. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. బయట ఆహారం తగ్గించడం మంచిది. జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంది. సమయానికి భోజనం చేయకపోతే ఆరోగ్యం మరింత బలహీనపడుతుంది. ఈ సమయంలో కోపం మరియు ఒత్తిడి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే అవసరం లేని వాదనలు దూరంగా ఉంచాలి. మానసిక ప్రశాంతత మీకు చాలా అవసరం. ప్రతిరోజూ ఉదయం కొంత సమయం నడక చేయడం మంచిది. ఉదయపు సూర్యకాంతి మీకు మానసిక శక్తినిస్తుంది. అలాగే ఎక్కువగా నీళ్లు తాగాలి. ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. రోజుకు కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని దేవుని ధ్యానం చేయండి. కొంతమంది కన్యారాశివారు గతంలో జరిగిన అవమానాలను ఇప్పటికీ మరిచిపోలేక బాధపడుతున్నారు. కానీ గతాన్ని వదిలి ముందుకు సాగడం నేర్చుకోవాలి. ఈ సమయంలో దుర్గాదేవి ప్రార్థన మీకు ఆధ్యాత్మిక బలాన్నిస్తుంది. ప్రతిరోజూ ఓం దుం దుర్గాయే నమః మంత్రాన్ని జపించడం వల్ల మనసుకు ధైర్యం వస్తుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. భగవంతుడు మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు. మీరు పడుతున్న ప్రతి కష్టం ముగింపు దశకు వస్తోంది. ధైర్యంగా ముందుకు సాగండి. దుర్గాదేవి కృప మీతో ఉంటుంది. కన్యారాశివారికి ధన విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఖర్చులు పెరిగినా మరోవైపు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించే అవకాశముంది. గతంలో ఆగిపోయిన ధనం తిరిగి రావడానికి సూచనలున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న చెల్లింపులు ఇప్పుడు రావచ్చు. దీనివల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం చేసేవారికి అదనపు బాధ్యతలు రావచ్చు. కానీ అదే బాధ్యతలు భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకెళ్లే అవకాశముంది. వ్యాపారులకు కొత్త పరిచయాలు లాభాలను తీసుకురావచ్చు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి మంచి అవకాశాలు కనిపించవచ్చు. ఈ సమయంలో ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పు ఇవ్వడం మంచిది కాదు. తిరిగి రాకపోయే అవకాశముంది. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. రాహు ప్రభావం వల్ల కొందరు మోసపోయే అవకాశముంది. అందుకే ఎలాంటి పత్రాలపై సంతకం చేసే ముందు పూర్తిగా చదవాలి. గురుగ్రహ ప్రభావం వల్ల క్రమంగా ధనయోగం పెరుగుతుంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితమివ్వడం ప్రారంభమవుతుంది. ప్రతి బుధవారం గణపతికి పసుపు అర్చన చేయడం వల్ల ధన సంబంధ సమస్యలు తగ్గుతాయి. అలాగే పేదలకు ఆహారం పెట్టడం వల్ల అదృష్టం పెరుగుతుంది. కొంతమంది కన్యారాశివారికి ఈ సమయంలో కొత్త వ్యాపార ఆలోచనలు రావచ్చు. మొదట చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో అది పెద్ద అవకాశంగా మారవచ్చు. మీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైన ప్రతి ఆర్థిక కష్టం మిమ్మల్ని చాలా విషయాలు నేర్పించాయి. ఇప్పుడు మీరు ధనం విలువను మరింత బాగా అర్థం చేసుకున్నారు. ఈ సమయంలో ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం వస్తుంది. మీరు గతంలో చేసిన పుణ్యకార్యాలు ఇప్పుడు ధనయోగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. భగవంతుడు ఆలస్యంగా అయినా మీ కష్టానికి ఫలితమిస్తాడు. కన్యారాశివారు గత కొంతకాలంగా ఎన్నో బాధలు అనుభవించారు. కొన్నిసార్లు ఇక నా జీవితం మారదు అని కూడా అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారబోతున్నాయి. మీ జీవితంలో ఆశ మళ్లీ పెరుగుతుంది. మీరు మళ్లీ భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు చేయడం ప్రారంభిస్తారు. గతంలో మిమ్మల్ని వదిలిపోయిన వ్యక్తుల గురించి బాధపడిన మీరు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవితంలో చాలా పెద్ద మార్పు. కుటుంబంలో శుభకార్యాల చర్చలు ప్రారంభమయ్యే అవకాశముంది. ఇంట్లో ఆనందం క్రమంగా పెరుగుతుంది. కొంతకాలంగా ఉన్న విభేదాలు తగ్గిపోతాయి. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, విద్య ప్రతి విషయంలో మెల్లగా మంచి మార్పులు కనిపిస్తాయి. ఒక్కసారిగా కాదుగాని స్థిరంగా అభివృద్ధి ప్రారంభమవుతుంది. మీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైన ప్రతి కష్టం మిమ్మల్ని బలంగా మార్చింది. ఇప్పుడు మీరు మునుపటికంటే ధైర్యంగా ఉన్నారు. కొంతమంది కన్యారాశివారికి ఈ సమయంలో దూర ప్రయాణాలు జరగవచ్చు. ఆ ప్రయాణాలు భవిష్యత్తులో మంచి అవకాశాలకు కారణమవుతాయి. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి రావడానికి అవకాశముంది. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. ఈ సమయంలో భగవంతుడు మీకొక ముఖ్యమైన సందేశమిస్తున్నాడు. కష్టాలు శాశ్వతం కావు. సహనం ఉంటే పరిస్థితులు తప్పకుండా మారతాయి. మీ జీవితంలో ఇప్పుడు క్రమంగా బంగారు కాలం ప్రారంభమవుతోంది.
మీరు అనుకున్న దానికంటే మంచి స్థాయికి చేరుకునే అవకాశముంది. కన్యారాశివారు ఈ సమయంలో కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు పాటిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గే అవకాశముంది. ముఖ్యంగా శని మరియు రాహు ప్రభావం తగ్గడానికి దైవభక్తి చాలా అవసరం. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. కుంకుమార్చన చేయండి. దుర్గాదేవికి ఎర్రని పూలతో పూజ చేయడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి. పేదలకు ఆహారం పెట్టండి. కాకులకు అన్నం వేయడం వల్ల శని ప్రభావం శాంతిస్తుంది. ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యభగవానునికి నీళ్లు సమర్పించండి. ఓం ఆదిత్యాయ నమః మంత్రాన్ని జపించడం వల్ల ఉద్యోగం మరియు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించండి. దీపం వెలిగించే సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థించడం మంచిది. ఈ సమయంలో ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చెయ్యాలి. ఎక్కువగా దేవుని నామస్మరణ చెయ్యండి. ఇప్పుడు భక్తితో ఈ దుర్గాదేవి మంత్రాన్ని జపించండి. ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 11 లేదా 21 సార్లు జపిస్తే భయాలు తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. భగవంతుడు మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు. మీరు పడుతున్న ప్రతి కష్టం ముగింపు దశకు వస్తోంది. ధైర్యంగా ముందుకు సాగండి. దుర్గాదేవి కృప మీతో ఉంటుంది. ఇంతవరకు మా గోవింద ఆస్ట్రోసేవ ఛానల్ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాల వల్లే మా ఛానల్ ముందుకు సాగుతోంది. ఈ కన్యారాశి ఫలాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మరియు మీకు ఇష్టమైన వారితో షేర్ చేయండి. ఎవరైనా జీవితంలో కష్టాల్లో ఉంటే వారికి ఈ వీడియో కొంత ధైర్యం, ఆశ మరియు భగవంతుడిపై నమ్మకం ఇవ్వవచ్చు. మరియు ఇంకా మా గోవింద ఆస్ట్రోసేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనివారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. మేము మీకోసం ప్రతిరోజూ భక్తి, జ్యోతిష్యం, రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక వీడియోలను ప్రేమతో తీసుకువస్తున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. భక్తితో కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. భగవంతుడు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.